చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ ఐశ్వర్యవతి భవ. 2026లో వృషభ రాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీరి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది? మెయిన్గా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనబడుతుంది వీళ్ళకి. అంటే ఇందాక మేషరాశిలో కూడా అలాగే ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వీరికి ఏంటంటే ఏకాదశంలో శని ఒక మంచి లాభాన్ని ఇస్తాడు. సో దానివల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది, వెరీ గుడ్ కాన్ఫిడెంట్, మంచి ధనయోగం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత కూడా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వీళ్ళు దెబ్బతీస్తూ ఉంటుంది. మేము పర్ఫెక్ట్గా ఉన్నాము, నాకంటే గొప్పగా ఎవరు లేరు, నేను చేసినటువంటి పని మాత్రమే 100% కరెక్ట్ అనేటువంటి భావనతో వాళ్ళు ఒక రకమైనటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ థింకింగ్ లాంటివన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆరోగ్యపరంగా మేము అడిగిన దానికి ఆరోగ్యంలో మంచి లాభాలు, ఎందుకంటే గోచార ఫలితాల్లో వీరికి ఉన్నటువంటి ఆరోగ్యం ఇంకా ఏ రాశి వారికి లేదు, అంతటి ఆరోగ్యం ఉంది వీళ్ళకి, మంచి ఆరోగ్యవంతులు. కానీ సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి, అంటే గొప్పగా లేవు మరి. ఎందుకంటే ఓవర్ స్పీడు, ఓవర్ అనేది ఎప్పుడైనా సరే ప్రమాదాన్ని కలిగిస్తుంది. దానివల్ల భావోద్వేగాలు, బంధుత్వాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టుకునే అవకాశాలు, లేనిపోని అవకాశాల కోసం అర్రులు చాచడం, అంటే లేని అవకాశాల కోసం నా వల్ల అవుతుంది, ఐ కెన్ అన్నటువంటి ఉంటుంది. కొంతమంది మన దాంట్లో హీరోలు ఉంటారు కదా, నేను చూడడానికి ఏదో కొంతమంది అంటే మనం చూసినప్పుడు కామెడీగా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటివి జరిగే అవకాశం వీళ్ళకి ఎక్కువ. అంటే వీరు అనుకున్నది కాకపోవడం వల్ల వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే భిన్నంగా ఉంటుంది. నా వల్ల కాదు అది నష్టము, పక్కోడి వల్ల అయింది కాబట్టి నేనేం చేయలేదు కానీ అని ఈ కోపాన్ని వేరేళ్ళ మీద అనవసరంగా ప్రకోపిస్తుంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వీరికి ఉనికి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. బట్ విద్యాభివృద్ధి బాగా ఉంటుంది, ఉద్యోగంలో అనుకూలత ఉన్నాయి, అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వీళ్ళకున్నటువంటి మైనస్ కూడా కనపడుతోంది. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో వీరు పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయాలి. ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశం ఉంది, కానీ మీరు అనుకున్నటువంటి ఉద్యోగం రాదు, అంతవరకు ఉద్యోగం అవకాశం. ఇక్కడ ముఖ్యంగా ఈ సంతాన సంబంధ విషయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కృత్రిమ సంతాన ప్రయత్నం ఈ సంవత్సరంలో మీకు సంతాన సాఫల్య కేంద్రాలు మళ్ళీ మోసం చేయడం ఖాయం. అందులో పెట్టే ఎగ్స్ మీవి కావు, అందులో వీర్య కణాలు వీళ్ళవి కావు. ఈ రెండు విషయాల్లో మీరు మోసపోవడం ఖాయం. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త పడితే మీకు మంచిది. లేదంటే ఒక 8 లక్షలు 10 లక్షలు నష్టపోయే అవకాశం ఉంటుంది. అది సైబర్ క్రైమ్ కంటే ఎక్కువ ఘోరమైనటువంటిది. కనిపించంటే మనల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎక్కువ ఉంటుంది. రెండవది, వృషభ రాశి వారి ఎట్టి పరిస్థితి సంవత్సరంలో ఎవరికైనా చేయబదులుగా లేదా ప్రామిస్ నోట్ తీసుకొని చెక్ తీసుకొని ఇచ్చేసారండి ఒక 50 లక్షలు లేదా 10 లక్షలు అన్నవారు కూడా జన్మలో తిరిగి రావు. జన్మలో మీరు ఇచ్చిన 10 లక్షలు తిరిగి, మీకు చెక్ బుక్ ఉంది, చెక్ ఇచ్చాడు, సంతకం పెట్టాడు, వాళ్ళ ఆవిడ సంతకం పెట్టింది, వాళ్ళ భర్త సంతకం పెట్టాడు, పిల్లలు సంతకం పెట్టారు, ప్రామిస్ నోట్ మీద 10 మంది సంతకాలు పెట్టారు, ఏ 4 ఇక్కోవడానికి పనికిరాదు. అంటే వాళ్ళు ఏం చేయలేరు. మీరు ఇప్పుడు లా ఎలా ఉంటుందనే విషయం చాలా మంది తెలిసిన విషయం కాబట్టి ఒకసారి ఐపీ పెట్టిన తర్వాత వాళ్ళు చేసేది ఏమీ లేదు. అది మంచిగా బ్రహ్మాండంగా అందరూ తెలిసిన విషయం కాబట్టి ఇటువంటి విషయాలు మీరు అనవసరంగా డబ్బులు అప్పుగా ఇచ్చి వడ్డీలకి ఇచ్చే వ్యాపారాలు జాగ్రత్తగా ఉండకపోతే కష్టమే. బట్ నెగిటివ్ ఫలితాలు లేవు, అలా అని చెప్పి పాజిటివ్ ఫలితాలు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి గొప్పగా ఏం లేదు, తటస్థ స్థితిగా కొనసాగుతుందని చెప్పవచ్చును. ఉగాది తర్వాత శుక్రుడు బుధుని యొక్క మార్పు వల్ల కొంత ప్రశాంతతని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. దట్ విల్ బి ఆఫ్టర్ జూన్. అంతవరకు అంటే సన్నిహితులతో అనుకూలత, అనుబంధ బాంధవ్యాల వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో కొద్దిగా మార్పు, అంటే కొద్దిగా బెటర్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి బదిలీలు కూడా ఆగస్టు టు సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ఉంటాయి. అటువంటి ప్రయత్నం కూడా వీరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ధనవృద్ధి కూడా బాగా ఉంటుంది. అంటే వృషభ రాశి తటస్థంగా ఉంది అంటున్నారు, అలా పాజిటివ్ అని లేదు, అలా నెగిటివ్ అని లేదు అని అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఎటువంటి దీపారాధన చేస్తే మంచిది? ఎవరిని ఆరాధించాలి? దైవారాధన అంటే దీపారాధన అనే విషయంలో మీరు మంచి ప్రశ్న అడిగారు. ఆవు నెయ్యితో దీపం చేయడం శ్రేష్టం వీళ్ళకి. అంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మంచి శ్రేష్టం కలుగుతుంది. రెండోది, దైవారాధనలో సుబ్రహ్మణ్య స్వామి మించింది లేదు వీళ్ళకి. సుబ్రహ్మణ్య స్వామిని ఎంతగా మీరు ఆరాధిస్తే వీలైతే ఈ సంవత్సరం మొత్తంలో షణ్ముఖుడి 6 దేవాలయాలు మనకి, ఈ షణ్ముఖ 6 దేవాలయాలు తిరుత్తడి నుంచి అవన్నీ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఈ 6 దేవాలయాల్ని ఈ సంవత్సరం మొత్తంలో వీలైనప్పుడల్లా మీరు కనుక దర్శనం చేసుకొని వస్తే ఈ యొక్క వృషభ రాశి వారికి తప్పకుండా అనుకూలంతో ఫలితాలు ఉంటాయి. తల్లిదండ్రులతో అనుబంధం ఎక్కువగా ఉంటే మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే తాతలు మనం ఉంటారు కదా, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వీళ్ళతో పిల్లల్ని పెంచే ప్రయత్నం చేయండి. వాళ్ళతో ఎక్కువగా ఉంచే ప్రయత్నం చేస్తే పిల్లలు ఒక పరిపక్వత బాగా ఏర్పడుతుంది. విద్యా విషయంలో ఎప్పుడు నువ్వు ఐఐటి, నువ్వు ట్రిబుల్ ఏఐ ట్రిబుల్ అని చెప్పేసి వాళ్ళని తోయకండి. కేవలం ఇదేంది ఎంసెట్ అని వీటి మీద కాకుండా వాళ్ళకి వాళ్ళు సొంతంగా బతకగలిగి 10 మందికి అన్నం పెట్టగలిగేటువంటి వృత్తి విషయాల్లో వృత్తిగానికి అటువంటి చదువు చదివిస్తే వీరికి చాలా మంచిది. పెద్దవాళ్లతో అనుబంధం కలిగిస్తే వీరికి శుభకరంగా ప్రయోజనంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా తొందరగా మీరు కార్యాల నుంచి ఇంటికి రండి.
అంటే ఇక్కడ చెప్పొచ్చేది వృషభ రాశి వారు కుటుంబంతో ఎక్కువ కాలం గడిపితే మీకు ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అలాగే మీడియా రంగం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? సోషల్ మీడియా కానివ్వండి, లేదా మనకి శాటిలైట్ మీడియా కానివ్వండి, కొన్ని అపోహల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ఈ రాశి వారిలో. అంటే ఈ రాశి ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని అపోహలు లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపించగలిగే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త మనం జాగ్రత్తగా ఉంటే మంచిది. కానీ కొద్ది మందికి మాత్రం అనూహ్యమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఒక్క దగ్గర వీరు క్లిక్ అవుతారు. అంటే ఒక రహస్యమైనటువంటి ఛేదనలో వీళ్ళు చేసి పేరు మాత్రం పొందుకుంటారు. అంటే ఒక సీక్రెట్ ఆపరేషన్ని ఈ వీళ్ళు శాటిలైట్ వాళ్ళు కానివ్వండి, సోషల్ మీడియా వాళ్ళకి చేసి తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. అక్కడ అనూహ్యమైనటువంటి పేరు సంపాదిస్తారు. నాకు తెలిసినంత వరకు ఈ ఆగస్ట్ సెప్టెంబర్లలో కానీ, లేదంటే రేపు వచ్చేటువంటి మార్చ్ ఏప్రిల్లో ఏమైనా జెడ్పీటీసీ ఎలక్షన్లో కొంతమంది తప్పుడు విషయాల్ని బయట పెట్టే అవకాశం ఉంటుంది. అది పాపం మనకు కూడా ప్రమాదమే. సోషల్ మీడియాలో ఎవరు చేశారో వాళ్ళ పేరు రాకుండా చూసుకోండి బయటికి. కానీ మరి పేరు రాకుండా అంటే లోపలనే ఉండాలి కదండి. లోపల ఉంటే పేరు ఎట్లా వస్తుందంటే అప్రిషియేషన్ విల్ బీ ఇన్ ద బిఫోర్. మీకు స్క్రీన్ లోపల మీకు తప్పకుండా అప్రిషియేషన్ ఉంటుంది, స్క్రీన్ పైన ఉండదు. ఎందుకంటే మీ ఉనికి కాపాడుకోవాలంటే మీ వృత్తిని గెలిపించుకుంటారు. ఆ వృత్తిలో మీరు గెలుస్తారు కాబట్టి వారికి అటువంటి మనోధైర్యం, అంటే టీం వర్క్ వారికి సక్సెస్ బాగా ఉంటుంది. స్క్రీన్ మీద కనబడితే ప్రమాదం ఉంటుందిగా. ఇప్పుడు ఒకవాడిని చెడ్డవాడు అనగానే ఏం చేస్తారు, అందరూ కూడా కొట్టడమో తిట్టడమో చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త, కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని తప్పుడు వార్తలు ప్రచారిస్తారు వీళ్ళు, దానివల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ధన్యవాదాలు. శుభమస్తు. ఆనంద సిద్ధిరస్తు.